హాయ్ అండి, నమస్తే. సుహారి మీడియాకి స్వాగతం. ఈ రోజు మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మనం పెద్ద ఆయన అని చెప్పుకునే మన దామచర్ల ఆంజనేయులు గారి 97వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చాలా మంది ముఖ్య అతిథులు అయితే వస్తున్నారు. అలాగే వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రిగా తన యొక్క పదవీ కాలంలో కొండేపి మండలము నేతినేని వారి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ రోజు ముఖ్య విశేషం ఏంటంటే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే మన మాజీ మంత్రివర్యులైన దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహ ఆవిష్కరణ అయితే జరుగుతుంది. ఈ మహోన్నత కార్యక్రమంలో చాలా మంది గొప్పవారైతే పాల్గొంటున్నారు. వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ మహోన్నత కార్యక్రమంలో సుహారి మీడియా కూడా పాల్గొంది. జరుగుతున్న కార్యక్రమాలన్నిటి గురించి మనం ఇంకొంచెం తెలుసుకుందాము. ఈ రోజు ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని కవర్ చేద్దాము. ఈ కొండేపి మండలంలో ఈ నేతివారి పాలెం దామచర్ల ఆంజనేయులు గారు చేపట్టిన కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మాటలో వివరించండి. మనం నుంచున్న సిమెంట్ రోడ్డు వారేపిచ్చిందమ్మా. ఈ రైతు వారిగా ఈ గ్రామం కూడా పొగాకు వ్యవసాయ కుటుంబాలున్న గ్రామం ఇది. పొగాకు బోర్డుని ఈ గ్రామం నుంచే పెద్ద నాయకులు పెద్ద కుటుంబాల అడిగితేనే దామచర్ల ఆంజనేయులు గారు వారి సొంత నిధులతోటి కొండేపులో ల్యాండ్ కొని ఆయన సొంత నిధులతోటి టొబాకో బోర్డుని కట్టించి రైతుల కోసం మేలు చేశాడమ్మా. దామచర్ల ఆంజనేయులు గారు అనే ఆయన పెద్ద ఆయన మా కొండేపు నియోజకవర్గానికి ఆయన అభివృద్ధి ప్రదాత. కొండేపులో డిపో కట్టిన, హాస్పిటల్ కట్టిన, ఫైర్ స్టేషన్ తెచ్చిన, ఆయన ఏ అభివృద్ధి పనిచేసినా దామచర్ల ఆంజనేయులు గారు. సార్, ఈ రోజు ఈ మహోన్నత కార్యక్రమం జరుగుతుంది కదా, ఈ కార్యక్రమం గురించి మీ మాటలు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, మన ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే ఈ నియోజకవర్గ ప్రదాత స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు 97వ జయంతి సందర్భంగా ఈ రోజు నేతివారిపాలెంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అలాగే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం ఆవిష్కరణకు ఈ రోజు జిల్లా నలుమూలల నుంచి కానీ, జిల్లా ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ మేమందరం సాదర స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఎన్టీఆర్ అంటే అదొక బ్రాండ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్, అట్లానే కొండేపి నియోజకవర్గానికి పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు అంటే ఒక బ్రాండ్ అనమాట. ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే దామచర్ల ఆంజనేయులు గారు ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, తదనంతరం ఇప్పుడు స్వామి గారి ఆధ్వర్యంలో కానీ, అట్లాగే నిత్య గారి ఆధ్వర్యంలో కానీ కొండేపి నియోజకవర్గం బాగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను. కార్యక్రమం గురించి మీ మాటలు. చాలా సంతోషం అమ్మా. ఇల్లవర గ్రామం, కొండేపి నియోజకవర్గం, కొండేపి మండలం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు జరపడం చాలా సంతోషంగా ఉంది. దామచర్ల ఆంజనేయులు గారు నియోజకవర్గానికి చేసిన సేవకి ప్రతి ఒక్కళ్ళు ఇంకా గుర్తు పెట్టుకునే ఉంటారు, ఆయన లేకపోయినా కూడా భౌతికంగా. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ ఆ పేరు చెప్పగానే తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక పులకరింత అనేది ఏర్పడుతుంది. ఆయన విగ్రహం ఈ రోజు పెట్టుకోవడం, దానికి ఆవిష్కరణలో మేము భాగస్వాములు అవటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మన పెద్ద ఆయన అని చెప్పుకునేటువంటి దామచర్ల ఆంజనేయులు గారు వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మన నేతివారిపాలెంలో వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయటం అనేది ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. వారు జన్మతః వారి విలేజ్ నుంచి కూడా ప్రజలకు ఎంతో సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం అనేది ఆయనకి ముఖ్యంగా ఉండేది. ఆ క్రమంలో కూడా వారు వారి జీవిత ప్రస్థానంలో తీసుకుంటే వారు ఉప సర్పంచ్ గా వారి యొక్క గ్రామంలో, తదుపరి సర్పంచ్ గా కూడా వారి సేవలను అక్కడ కొనసాగించారు. తర్వాత వారి లైఫ్ స్టైల్లో ఎమ్మెల్యేగా కూడా పర్చూరు నుంచి పోటీ చేసి అక్కడి నుంచి కొంత తర్వాత పీరియడ్ లో మన కొండేపి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 1994లో పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో కూడా ఈ కొండేపి నియోజకవర్గంలో విజేతగా ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం, ప్రజలు వారి యొక్క ఎన్నుకున్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ నియోజకవర్గంలో ఒక ఫార్మేషన్ రోడ్లు అయితేనేమి, ఫార్మేషన్ రోడ్లను మెటల్ రోడ్లుగా మార్చడం అయితేనేమి, మెటల్ రోడ్లు ఉన్నటువంటి ఏరియాలను తార్ రోడ్లుగా మార్చడం అయితేనే ఆయన యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది కూడా ఆయన ఈ నియోజకవర్గంలో ఎక్సలెంట్ గా చేయడం జరిగింది. ఆ తదుపరి మళ్ళా వచ్చినటువంటి 99 ఎలక్షన్ లో కూడా ప్రజలు ఆయన్నే ఎన్నుకొని ఆయన మరలా కూడా సెకండ్ టైం కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎంచుకొని వారి సేవలను అలాగే కొనసాగిస్తూ ఉంటే ఇప్పుడు వచ్చేసి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. ఉమ్మడి రాష్ట్రం మన రెండు తెలంగాణ అయితే ఆంధ్ర, ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2001లో మన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా కూడా వారి యొక్క ప్రస్థానాన్ని కొనసాగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే దామచర్ల ఆంజనేయులు గారు వారు మంత్రిగా దేవాదాయ ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాలకు కూడా
వారు నిధులు కేటాయించి వారి యొక్క మన్ననలు పొంది రాష్ట్ర ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. వారి వారసులుగా కూడా ఈ రోజు జిల్లాలో అయితేనేమి వాళ్ళ మనమళ్ళు వాళ్ళు వారి యొక్క పొలిటికల్ వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని వారు మన ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు గారు, అదే విధంగా కూడా మన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు కూడా ఈ రాష్ట్రంలో కూడా వారి యొక్క సేవలని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా వినియోగించుకుంటా ఉంది. వీరిద్దరు కూడా వారి యొక్క వారసులు అని చెప్పి కూడా మనం చెప్పుకోవాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు డాక్టర్ దోల బాల వీరాంజనేయ స్వామి వారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే అయిన దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా సార్, ఈ కార్యక్రమానికి ప్రజల కోసము ఇబ్బంది లేకుండా ఫుడ్ కూడా రెడీ చేపిస్తున్నారు కదా, అది ఎంత మందికి ఏంటి సార్? 5,000 మందికి ఎస్టిమేట్. 5,000 మంది. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనం గానీ వాటర్ గానీ ప్లేస్ గానీ అంతా అన్ని సదుపాయాలు పట్టి ఓకే. ఎవ్రీ ఇయర్ ఇలాగా చేస్తారు? ఎవరు ఇది నూతనంగా స్టాచ్యూ ఈ సంవత్సరం ఓకే, కానీ అంటే జయంతి వరకు సింపుల్ గా చేస్తున్నాం, ఇంత గ్రాండ్ గా ఉండదు కానీ మా గ్రామం.
అందరికీ నమస్కారాలు. అందరు బాగున్నారా? ఏ చేత వెనకాలంతా మాట్లాడలా, చేయత్తలా, హుషారు లేదు. చాలా సంతోషం. ఈరోజు నేతివారిపాలెం అంటే వెనకటి రోజులు గుర్తొస్తా ఉన్నాయి. అప్పుడు 94లో పెద్ద ఆయన ఫస్ట్ సారి నిలబడినప్పుడు ఈ ఊర్లో ఏజెంట్ కూడా లేకుండా ఉండే పరిస్థితులు ఉండేది. అప్పుడు అంతా కూడా కమ్యూనిస్ట్ వాళ్ళంతా కూడా ఈయన ఉండి ఇక్కడ ఏజెంట్గా కూర్చున్న మనప్పుడు రామయ్య ఎవరో ఒక కుటుంబం ఉండింది, ఒక ఫ్యామిలీ. వాళ్ళు కూర్చుంటే వాళ్ళని బయట వేసి కొట్టిన రోజులు చూసి ఆ రోజు గుర్తు వస్తూ ఉంది. ఈరోజు అలాంటి ఊర్లో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారిది, అదేవిధంగా మన పెద్ద అయింది, ఇద్దరు విగ్రహాలు పెట్టుకొని ఇంతమంది మన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంత సందర్భంలో ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు సోదరులు దామచర్ల సత్య గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు ఆనవ నారాయణ రెడ్డి గారు. ఈరోజు ఆనవ నారాయణ రెడ్డి గారు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటాం. అదేవిధంగా పెద్ద ఆయన కూడా ఆ రోజుల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్ని సేవలు చేసేదో గుర్తుకొస్తా ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా ఈ సమస్యలు ఆయన చేతుల మీదుగా చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు, మన స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ఇక్కడ నుండి జిల్లా మంత్రివర్యులు స్వామి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సహచార శాసనసభ్యులు పొగన్ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా ఎంఎం కొండయ్య గారికి, అశోక్ రెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన గుట్టిపాటి లక్ష్మి గారికి, ముఖవరపు సుచిత్ర గారికి, ఊడోలు ఎలక్షన్ బాల్ గారికి, అదేవిధంగా ఇంకా పెద్దలు చాలామంది ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళలకి అందరూ కూడా పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా చాలా సంతోషమైన ఈరోజు, ఎందుకంటే పెద్ద అయింది 96వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. దానికి గ్రామస్తులు బ్రహ్మయ్య గారు, పున్నయ్య చౌదరి గారు దగ్గరుండి ఆయన అన్నీ కూడా ఆయన ఊర్లో ఉండాలని చెప్పేసి పున్నయ్య చౌదరి గారు దీనికి అందరికీ ఉండేటట్టుగా ఆయన అంతా కూడా దీన్ని ఈరోజు 2 బొమ్మలకు కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి కానీ అన్నీ కూడా ఆయనే కారకులై ఇంత కార్యక్రమాన్ని పెట్టిన పున్నయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున, మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజుండే పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు అనేది మన అందరికీ తెలుసు. ఒక ఎన్టీ రామారావు గారు తెలుగు వారిని ఆత్మగౌరవాన్ని కాపాడి, తెలుగువారు అంటే ప్రపంచంలో ఒకసారి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఆ రోజుల్లోనే ఉండే పరిస్థితుల్లో పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయి ఈరోజు మన రాష్ట్రానికి అనేక సేవలు అందించి అనేక పథకాలు కూడా ఈరోజు ముందు వెళ్తుందంటే ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతోటి పెట్టిన ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు మన విగ్రహం పెట్టుకోవటం, అదేవిధంగా మన పెద్ద ఆయన కూడా ఆ రోజుల్లో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంటాం, 2 సార్లు మంత్రిగా ఉంటాం. అదేవిధంగా మేము ఆ రోజుల్లో ఎన్నికలకు వచ్చినప్పుడు ప్రచారాలకు వస్తే కొన్ని ఊర్లకి రోడ్లు కూడా లేవు. ట్రాక్టర్ ఇంజిన్లో కారు అక్కడ పెట్టేసి ఇంజిన్లో తిరిగేసి ఇంజిన్లో ప్రచారాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఉన్న 2 టర్ముల్లో మినిస్టర్గా ఉండి అనేక సేవలు అందించారు. నీతి నిజాయితీగా ఈ రోజుకి ఎక్కడన్నా కూడా సెక్రటేరియట్ ఎక్కడన్నా పోయామంటే మన దామచర్ల ఆంజనేయులు గారు అనగానే ఆయన ఒక నిజాయితీ పరుగు, నీతి పరుగు. అదేవిధంగా ఆయన ఏ పని చేయాలన్నా కూడా అనేక సార్లు వచ్చి పనిచేసేదాకా దాని వెంబడిపడి పనిచేసే వ్యక్తి ఆంజనేయులు గారు అని చెప్పేసి ఈ రోజుకి కూడా మన పెద్ద ఆయన ఇప్పుడు తలుసుకుంటూ ఉంటారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొండైపు ఈసారి ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా కొండైపు నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది మన పెద్ద ఆయన ఆంజనేయులు గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ తర్వాత స్వామి గారు వచ్చిన తర్వాత కూడా 3 టర్ములు కూడా ఆయన చేసిన సేవలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మన కొండేపికి
అనేక రోడ్లు కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు స్వామి గారు కానీ, అదేవిధంగా మన సత్య కానీ ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం చాలా అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గం అనే మన రాష్ట్రంలోనే కొండేపి అనగానే తెలుగుదేశం అంటారు. తెలుగుదేశం అనేది కొండేపిలో అనేది ముద్రపడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే కొండేపి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడంతా కూడా రైతు వారులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. దానికోసమే ఈరోజు పొగాకు కూడా ఎక్కువ ఇక్కడ పండిస్తూ ఉన్నారు. ఈరోజు పొగాకు కూడా ఒక క్రైసిస్లో రేంజ్ రాక అందరు రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి 2 సార్లు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు. ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు మీటింగ్ పెట్టారు. 2 సార్లు మీటింగ్లో కూడా ఈరోజు పొగాకుని ఖచ్చితంగా 200 రూపాయలు కేజీ తగ్గకుండా కొనాలని చెప్పేసి ఒకసారి కంపెనీ వాళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆయన మనకి తెలుగుదేశం పార్టీ వస్తేనే ఒక అభివృద్ధి, అదేవిధంగా రైతులకి మేలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన ముఖ్యమంత్రి మొన్న కూడా మాట్లాడారు, రైతులు ఆదుకోవాలి, రైతుల్ని ఏ విధంగా అయినా కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా బోర్డులతో కూడా మాట్లాడారు. ఈరోజు ఎక్సెస్ పండించినా కూడా పంటని ఈరోజు దాన్ని ఏ విధంగా అయినా కూడా రైతులకి ఇబ్బంది పడకుండా, నోబిట్లు పడకుండా వాళ్ళని రైతులు ఆదుకోవాలని చెప్పేసి కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఏదైనా కూడా ఈరోజు ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే సూపర్ 6 పథకాలు కూడా అన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా ఇదివరకు 5 సంవత్సరాలు ఒక రోడ్డు లేదు. ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా నేతివారిపాలెంకి వచ్చేటప్పుడు కూడా రోడ్డు పడి అప్పుడే కొత్త రోడ్డు వేసినారు. అదేవిధంగా టౌన్లో నుంచి వచ్చి కొండేపు రోడ్లు కూడా వేసినారు. ఈరోజు రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏదైనా జరుగుతుందంటే రాష్ట్రంలో మన ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. ఈరోజు ఉండే అన్నీ కూడా మనం కూడా గమనించుకోవాలి, కలిసిమెలిసి పని చేసుకోవాలి. కలిసి రేపు లోకల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా అందరం కూడా మనం మళ్ళీ అన్ని పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా జడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా మనం గెలుచుకునే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం మళ్ళీ ఇప్పటికీ మనకి ఎన్నో పెట్టాం. మనం 40 ఊర్లు మన సత్య, అదేవిధంగా స్వామి గారి ఆధ్వర్యంలో 40 గ్రామాలకి ఈరోజు 2 బొమ్మలు పెట్టారు. ఇంకా కూడా అన్ని పెద్ద ఆయన వర్ధంతికి ఇంకొక 3 గ్రామాల్లో మళ్ళా పెడతా ఉన్నారు. కాబట్టి అన్ని ఊళ్ళల్లో కూడా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారికి ఉండాలి. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఈ తరం వాళ్ళు కూడా ఎవరో ఈ బొమ్మ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ తరం ఉండే పిల్లలకు కూడా తెలిసే విధంగా వాళ్ళ కేసీని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మా పూర్తి సహకారం ఉండే పని అనేది మన ఊరు. ఇప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఒంగోలులోకి వచ్చినా కూడా మీ దగ్గర కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా అవసరం ఒంగోలు వస్తే తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుంది. సహాయం ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన సత్యాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ చెప్పిన విధంగా నా నమస్కారాలు తెలియజేస్తూ చాలా థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న మన దేవాదాయ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ రామనారాయణ రెడ్డి గారు మా మామగారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, మరొక రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ మార్చులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, వేదిక నుంచి ఉన్న శాసనసభ్యులు జామద్దల్ల జనార్దన్ గారికి, కొండయ్య గారికి, ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఇంటూరి నాగేశ్వరరావు గారికి, అశోక్ రెడ్డి గారికి, ఎరిక్షన్ బాబు గారికి, గొడ్డిపాటి లక్ష్మి గారికి, సుచరెడ్డి గారికి, చంద్రవాడి చంద్రశేఖర్ గారికి, కోటి మురళీబాబు గారికి, వేదిక నుంచి ఉన్న పెద్దలు పున్నయ్య చౌదరి గారికి, మన రామయ్య గారికి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇద్దరి మహానుభావుల విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్న కొండేపి నియోజకవర్గ సోదరిమణులకు, ముఖ్యంగా నేతివారిపాలెం గ్రామ సోదరులందరికీ కూడా మాగుంట కుటుంబంతో ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరికీ కూడా తెలుస్తున్నాను. చాలా కాలం క్రితమైంది. మొదటి నుంచి దామచర్ల సత్య గారిని నాకు ఒక అవకాశం ఇమ్మని అడుగుతున్నాను, కానీ ఆయన కరుణించలేదు. ఆయన పరితగతిని కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముగించుకుంటామని కూడా మీకు తెలుపుకుంటూ ఒకటే చెప్తున్నాను. నేను
పెద్దలు ఎన్టీఆర్ గారు అంటే మా అన్నగారు కీర్తిశేషులు మామూలు సుబ్రహ్మణ్యం గారిని ఎప్పుడు కూడా ఆయన సొంత బిడ్డలాగా చూస్తున్నారు. ఇక మహానుభావులు అసలు వారితో మా కుటుంబానికి కూడా ఎంతో అన్యోన్యమైన సంబంధం ఎప్పుడు కూడా. అదేవిధంగా దామచర్ల ఆంజనేయులు గారు చెప్తుంటే ఇప్పుడే సత్య గారు చెప్పినట్టుగా కూడా దాదాపు 1975 సంవత్సరంలో ఆయన తెలియదు సత్య గారికి వాళ్ళ నాన్నగారు పూర్ణయ్య గారు ఉండేవారు. పూర్ణయ్య గారు వారి నాన్నకి సేవ చేస్తుంటే నేను మా తండ్రి గారికి సేవ చేస్తూ చెన్నైలో అక్కడ నగరంలో మేమందరం కూడా కలిసిమెలిసి అక్కడ ఉండేవాళ్ళం. దాదాపు 50 సంవత్సరాల పైన మా స్నేహితం అది కూడా. ఎప్పటికీ మా అన్నగారు కీర్తిశేషులు మాగుడు సుబ్రహ్మణ్యం గారు 1991 సంవత్సరంలో పోటీ చేస్తున్నప్పుడు ఆంజనేయులు గారికి ప్రత్యక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకోలేకపోయినా పరోక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకొని కూడా మా గెలుపులో వారు కూడా ఎంతో పాల్పంచుకుంటారని చెప్పడానికి చాలా గర్వంగా చెప్తున్నాను. ఈ ప్రాంతాల్లో దామచర్ల ఆంజనేయులు గారి పేరంటేనే ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాల నుంచి అంటే పీడీసీ బ్యాంక్ నుంచి ఆ తర్వాత శాసనసభ్యులుగా కూడా వారు పోటీ చేసి మంత్రివర్యులు అయిన తర్వాత కూడా ఎవరు ఈ ప్రాంతాల్లో కూడా దామచర్ల ఆంజనేయులు గారిని కూడా మరిచిపోలే విధంగా వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వారి మనం ఈ పెద్దలకి, మీ అందరికీ, ఆడపడుచులకి, మీడియాకి అందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. పెద్ద ఆయన జయంతి అనేది చాలా గొప్పగా కొండేపు మండలం లేతవారిపాలెం గ్రామంలో జరగడం అనేది పెద్ద ఆయనకి మనం ఇస్తున్నటువంటి కారణివ్వాలి. ఈరోజు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 97వ జయంతి చేసుకుంటున్నాం. ఆ 2 విగ్రహాలకి గొప్ప చరిత్ర ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక విలువలు, అభివృద్ధి, సంక్షేమం ఆ మూడింటికి నిలబెత్తు సాక్ష్యాలు ఎవరైనా ఉంటే ఆ ఇద్దరు. అలాంటి మహానుభావుల్ని చూసినప్పుడు వారి స్ఫూర్తితో ఎవరైనా కానీ మంచి పనులు చేయాలని కలిగేదానికి నిదర్శనం ఉంటుంది. ఈరోజు చూసుకుంటే అన్న ఎన్టీఆర్ పెట్టినటువంటి ముహూర్తం. ఈరోజు ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా మన పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతూ ఉంది. ఈరోజు 3వ తరంలో లోకేష్ బాబు గారు యువకుల పాదయాత్ర చేసిన బాబు గారు ఏ తప్పు చేయకుండా నిర్బంధించబడినప్పటికీ కూడాను ప్రజలు పార్టీకి అధికారం చేసిన చేసిన కృషి ఆ రోజు అన్నగారు పెట్టిన ముహూర్త బలం అనే దానికి నిదర్శనం తెలియజేసుకుంటూ ఆ రోజు పెట్టినటువంటి ఆలోచనకు అనుగుణంగా వారు పెట్టినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఎక్కడా కూడా పక్కన జరగకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు పార్టీ ముందుకు పోతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఉంది. 2 పర్యాయాలు శాసనసభ్యులుగా, మంత్రిగా ఇందాక పెద్దలందరూ చెప్పారు. రోడ్లు లేని పరిస్థితుల్లో ఈరోజు మంచి ఖరీదైన కార్లు కూడా గ్రామాలకు లేనటువంటి పరిస్థితి. ఇందాక చెప్పినట్టు కొన్ని గొప్ప టొబాకో బోర్డు కావచ్చు, కూచిపూడి దగ్గర బ్రిడ్జి కావచ్చు, చురుకూరుపాడు బ్రిడ్జి కావచ్చు, రావలపల్లి క్యాజ్వే కావచ్చు, ఇలాగా చాలా పనులు ఆ రోజు పెద్ద చేసినటువంటి. ఈరోజు కొండేపు కావచ్చు, 6 మండలాల హాస్పిటల్ భూమి పోసినటువంటి కోరుకుంట పొన్నయ్య గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ మహనీయులైనటువంటి మరొకసారి నివాళి అర్పిస్తూ చాలా తీసుకున్నాము. తెలుగుదేశం పార్టీ జోహార్ ఇండియా, జోహార్ మన దామచర్ల ఆంజనేయులు గారు ఈ యొక్క కొండేపికి అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డారు. వారి మాటల్లో మనం విన్నాము. ఆ తర్వాత పేదరికం వల్ల చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎంతో మంది పేద విద్యార్థులకి తన వంతు సాయం చేసి ప్రభుత్వం నుంచి వీరికి కావాల్సిన నిధుల ద్వారా వారికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో నెరవేర్చారు. ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రజలు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.